హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో బాలీవుడ్ నుంచి వస్తున్న జాలీ LLB 3 మూవీకి సంబంధించి అలాగే మిరాయి మూవీకి సంబంధించి 8 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ సంవత్సరం నిజంగా ఎవరికి బాగున్నా బాగాలేకపోయినా బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ గారికి అదృష్టంగా ఉందని చెప్పొచ్చు. దరిద్రం కూడా మనల్ని అదృష్టం పట్టుకుంది. ఎందుకంటే ఈ ఇయర్ మనలో 4 సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాతో కలిసి 4వ సినిమా రాబోతుంది. జనవరిలో స్కై ఫోర్స్ మూవీ వచ్చింది, అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏప్రిల్లో కేసరి 2 సినిమా వచ్చింది, అది కూడా అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే జూన్ లో హౌస్ఫుల్ 5 మూవీ వచ్చింది, ఆ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అండ్ ఇప్పుడు సెప్టెంబర్ లో జాలీ LLB 3 వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. సుభాష్ కుమార్ డైరెక్షన్ లో అయితే ఈ సినిమా వస్తుంది. మరి నిజంగా ఈసారి అక్షయ్ కుమార్ గారికి 4 బ్లాక్ బస్టర్లు అయితే ఒకే ఇయర్ లో 4 బ్లాక్ బస్టర్ సినిమాలు పడబోతున్నాయి. మరి ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది, బడ్జెట్ ఎంత, అలాగే రిలీజ్ కు ముందు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూలు చేసింది, అలాగే మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5,000 స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపు 150 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా రిలీజ్ కు ముందే దాదాపు 100 కోట్లకు పైగా నిర్మాత వసూలు చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ని 70 కోట్ల రూపాయలకు, అలాగే సాటిలైట్ రైట్స్ ని 45 కోట్ల రూపాయలకు, అలాగే మ్యూజిక్ రైట్స్ ని 12 కోట్ల రూపాయలకు నిర్మాత సేల్ చేసి నిర్మాత సినిమా రిలీజ్ కు ముందే దాదాపు 127 కోట్ల రూపాయలని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అంటే ఇంకొక 23 కోట్ల రూపాయలని సినిమా వసూలు చేస్తే ప్రొడ్యూసర్ లాభాల్లోకి వెళ్ళిపోయినట్టే. మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 11,50,00,000 రూపాయలని మొదటి రోజు వసూలు చేస్తుంది. ఈ సంవత్సరంలో ఎక్కువ ఓపెనింగ్స్ అందుకుంటున్న సినిమా దాదాపు ఇదే. 11,50,00,000 రూపాయలని అయితే ఈ సినిమా వసూలు చేస్తుంది అక్షయ్ కుమార్ గారి కెరియర్ లో. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 13,80,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి దాదాపు 4,50,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా సుభాష్ కపూర్ డైరెక్షన్ లో మన బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ గారు నటించిన జాలీ LLB 3 సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 18,30,00,000 రూపాయలు వసూలు చేసింది. మరి సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేస్తుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మంచు మనోజ్ ఇంకా తేజసజ్జ ప్రధాన పాత్రలు నటించిన మిరాయి మూవీకి సంబంధించిన కలెక్షన్స్ మొదటి 8 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. మరి 8 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 65,83,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 7వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,11,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 3,70,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఎందుకంటే ఇలా బాలీవుడ్ లో కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ తగ్గడం జరిగింది. అలాగే మన సౌత్ లో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అయితే తగ్గడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 3,70,00,000 రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 74,64,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 88,93,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి 29,16,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మంచు మనోజ్ గారు ఇంకా తేజసజ్జ ప్రధాన పాత్రలు నటించిన మిరాయి సినిమా మొదటి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 118,90,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. నాకు తెలిసి ఈ సినిమా 200 కోట్ల వరకు చేరుతుందా లేదా అని చిన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే జాలీ LLB 3 కి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అలాగే సౌత్ లో కొన్ని సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీక్ మనకు ఓజీ పాన్ ఇండియా వైజ్ గా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా 200 కోట్ల అందుకుంటుందా లేదా అని చిన్న డౌట్ అయితే ఉంది. సో ఫైనల్ గా ఇదనమాట జాలీ LLB 3 మూవీ సంబంధించి మిరాయి మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.